నెలలో మేము ప్రతి నెల కూడా దీని మీద స్పెషల్ ఒక ప్రోగ్రామ్ చార్ట్ పెట్టుకుని మేము చేస్తా ఉన్నాం. 2024 డిసెంబర్లో మేము గ్రామ సభలు పెట్టాం. ఎందుకంటే మేము గ్రహించాం అత్యధికంగా మాకు ఈ రెవెన్యూ సమస్యలే ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని తప్పకుండా పరిష్కరించి ఆ ఎమోషన్ అటాచ్మెంట్ ఏదో ఉందో దాన్ని ఇంకా అంటే వారికి హక్కు కల్పించాలి ఎమోషన్ అటాచ్మెంట్తో పాటు అని చెప్పేసి లక్ష్యంతో మేము పెట్టాం. దాదాపుగా మాకు అప్పుడు 2,70,000 కేవలం ఈ రీసర్వే సమస్యలే వచ్చినాయి. మాకు అవన్నీ కూడా రీఅడ్రస్ చేశాం. 6,688 గ్రామాల్లో ఏదైతే వాళ్ళు సర్వే చేసి మేము బాగా చేసి పాస్బుక్ ఇచ్చామని చెప్పారో అన్ని తప్పులు తడగ్గా ఉన్నాయి. అవి తప్పకుండా పరిష్కరించి నూతనంగా వారికి హక్కు కల్పిస్తూ వారికి పాస్బుక్ ఇస్తా అని చెప్పాం. మళ్ళీ మేము రెవెన్యూ సదస్సులు పెట్టాం. ఏదైతే జాయింట్ ఎల్పిఎంలు ఉన్నాయో అవన్నీ కూడా విడగొట్టి ఇచ్చేదానికి ఉన్న ఫీజు కూడా వేవ్ ఆఫ్ చేశాం. ఇవన్నీ ఎప్పటికప్పుడు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకి ఎక్కడ కూడా ఆర్థిక భారం ఉండకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాం. ఈ రోజున పాస్బుక్లు కూడా మార్చి ఇస్తూ ఉంటే దాన్ని కూడా హేళనగా మాట్లాడాడు. అతను ఒక సైకో కాబట్టి సైకోతనంతో మాట్లాడుతూ ఏదో మాట్లాడతాడు. ఎందుకంటే నేను అందుకే పత్రికా సోదరుల సమూహం చూపించాలని అనుకుంటా ఉన్నాను. ఈ పాస్బుక్ని చూపించి పగటిబందిగా మేము చేశాము, మేము క్యూఆర్ కోడ్లు ఇచ్చాము అని చెప్పారు. క్యూఆర్ కోడ్లు వాళ్ళు ఇచ్చి ప్రాపర్గా పాస్బుక్ ఇచ్చుంటే రైతులు ఇన్ని సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు కాదే. ఎక్కడ పోయినా కూడా 70% మా గత 2019-24లో మా భూమి అన్యాయక్రాంతం అయింది, వెబ్లాండ్లో మారిపోయినాయి అంజి ఇన్ని 70% మంది వస్తూ ఉన్నారంటే వాళ్ళు తొందరపాటుతనంతో వాళ్ళ అనువాయులకు దోచిపెట్టే విధానంలో ప్లస్ వాళ్ళకున్నటువంటి ప్రమోషన్ పిచ్చి ఇవన్నీ కలుపుకొట్టి ఆ రోజు ఆ పాస్బుక్లు అవ్వచ్చు, ఆ బౌండరీ రాళ్ళు అవ్వచ్చు. వారు చెప్పారు కోట్ల కొద్దీ బౌండరీ రాళ్ళు మేము పెట్టాము అని. వాళ్ళు పెట్టింది 70 లక్షల బౌండరీ రాళ్ళు, దాంట్లో ఖర్చు పెట్టింది 700 కోట్లు. ఎవరి ధనం అన్నది ఎవరి ధనం అని అడుగుతా ఉన్నాను. దానికి కూడా దాని మీద కూడా ఫోటో వారిది వేసుకున్నారు. ముఖ్యంగా చూస్తూ ఉంటే వారి పాస్బుక్ పొద్దున్న వారు చూపించారు ఆ పాస్బుక్ ఈ పాస్బుక్ తేడా అని. పైన పాస్బుక్ కవర్ చూపించలేదు, చాలా తెలివైన వాడు కదా, పైన కవర్ చూపించలేదు. చూపించేటప్పుడు లోపల తెరిచి అప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది అని. కానీ ఈ రోజున మేము చూపిస్తా ఉన్నాం 15 డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్తో. ఇవన్నీ కూడా నేను పత్రికా సోదరులకు పంపిస్తాను. బ్లాక్ చైన్ పెట్టాం, అప్పుడు బ్లాక్ చైన్ లేదు. అలాగే ఈ దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ కొడితే కేవలం వాళ్ళకి ఏ సర్వే నెంబరో ఏదో వస్తుంది, ఎక్కడ ఉంది ఏంటి అని. కానీ ఈరోజు మేము రాజముద్రతో ఇచ్చాం. ఇక్కడ 2 పుస్తకాలు వ్యత్యాసం చూడండి. ఒక దాంట్లో దిష్టి బొమ్మ, ఒక దాంట్లో రాజముద్ర. ఎవరు ఏది కోరుకుంటారు? రాజముద్ర కోరుకుంటారు. దీంట్లో మీరు చూడండి, పట్టదారు ఫోటో లేదు, ఆయన ఫోటో మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి? మా తల్లిదండ్రులతో, మా తాతలతో, ముత్తాతలతో ఎవరైతే మాకు భూములు ఇచ్చారో లేదా ఎవరు కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటే ఈయన ఫోటో మాకు అవసరం అండి. నెంబర్ 1. దాని తర్వాత ఇప్పుడున్న ఏదో డెఫినెట్ క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు. మేము ఇంత ఎక్సర్సైజ్ చేసాము 18 నెలల్లో, 1, 2 నంబర్ మిస్ అయ్యించు, పెద్ద హేళనగా మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఆధార్ నంబర్ 999999 అని ఉంది, టెలిఫోన్ నంబర్ 999 అంటే ఏ ఒక్కటి ఎక్కకుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప. అలాగే జీపీఎస్ సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున పగడబందీగా రాజముద్రతో వారి భూమి వాళ్ళ హక్కులాగా, అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్, టెలిఫోన్ నంబర్, అలాగే ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా, అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తుంది, వాళ్ళ నేబర్హుడ్ ఎవరు అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికీ గ్రామ సభలు పెట్టి మేము చేశాం. ఈ 6,688 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. దాంట్లో 4,200 చిల్లర గ్రామాల్లో మనం ఇచ్చాం. ఇంకా పగడబందీగా మన చిన్న మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి దాన్ని కూడా ఒక ఎస్ఓపి పెట్టి ముందు ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చి
ఇవన్నీ ఒరిజినల్ అంటే ఒక హాఫ్ పేజీ వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ ఒరిజినల్ కరెక్ట్గా మీ ఆస్తి వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది కూడా ఈ కేవైసీ తీసుకుని వాళ్ళ అప్రూవల్ ఉంటేనే రైతు ఎస్ నా హక్కులన్నీ కూడా సక్రమంగా కల్పించారు అంటిన తర్వాతే పాస్బుక్ ముద్రించాలన్న లక్ష్యంతో మేము ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దీన్ని మీరు క్రెడిట్ చోరీ అంటారా? మీరు ఏమి చేశారని మేము చోరీ చేయాలి? మేము మీ రాళ్ళ మీద మీ ఫోటో వేసుకోవడానికి